ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి జలతరంగిణి క్రీడోత్సవాలు జరుపుతూ ఉన్నాం. అందులో భాగంగా జలతరంగిణి క్రీడోత్సవాలని 2026 సందర్భంగా కూడా ఏర్పాటు చేయడం జరిగింది. గౌరవ జలవనరుల శాఖ మంత్రులు శ్రీ నిమ్మల రామానాయుడు గారి ఆదేశాల మేరకు, అలాగే ఇంజనీరింగ్ చీఫ్ వరప్రసాద్ గారు, ఇంజనీరింగ్ చీఫ్ నరసింహమూర్తి గారు ఆదేశాల మేరకు జలతరంగిణి క్రీడోత్సవాలని ఆంధ్రప్రదేశ్ అంతా కూడా మొదలుపెట్టడం జరిగింది. ఇవాళ జోన్ 2కి సంబంధించి ఏలూరులో ఏఎస్ఆర్ స్టేడియంలో ఈ జలతరంగిణి క్రీడోత్సవాలని ప్రారంభించడానికి ఏలూరు ఎస్సీ గారు దేవప్రకాష్ గారు ఇచ్చేశారు. అలాగే ఇక్కడ ముందుగా క్రికెట్ని స్టార్ట్ చేస్తూ ఉన్నాం. 4 టీములు ఇక్కడికి వచ్చినాయి. 4 టీములు అయిన తర్వాత ఇక్కడ 2 టీములు ఫైనల్కి ఎవరు వస్తారో అక్కడి నుంచి ఫైనల్కి విజయవాడలో ఈ మార్చి 10, 11, 12, 13 తారీఖుల్లో జరిగే కార్యక్రమాల్లో అక్కడ ఫైనల్స్ జరుగుతాయి. అక్కడ మిగతా జలతరంగిణి క్రీడోత్సవాలన్నీ కూడా అక్కడ ముగుస్తాయి. మిగతా ఈవెంట్స్ కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. షటిల్ బ్యాడ్మింటన్ దత్తాశ్రమం దగ్గర ఉన్న స్టేడియం దగ్గర, అలాగే ఇక్కడ 100 మీటర్స్ రన్నింగ్, 100 మీటర్స్ వాక్, టెన్నికాయిట్, అలాగే చెస్, క్యారమ్స్ మిగతా అన్నీ కూడా ఇక్కడ ఈ స్టేడియంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ స్టేడియం ముఖ్యంగా ఈ స్టేడియం కూడా మరి ఈ జలతరంగిణి క్రీడోత్సవాలు జరుపుకోవడానికి జలవనరుల శాఖ కేటాయించిన డిఎస్డిఓ గారికి కూడా, అలాగే జిల్లా కలెక్టర్ గారు వెట్రి సెల్వి గారికి కూడా, అజీజ్ గారికి వెట్రి సెల్వి గారు ఇద్దరికి కూడా ధన్యవాదాలు, కృతజ్ఞతలు కూడా తెలియజేస్తాం. జలతరంగిణి క్రీడోత్సవాల యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎవరైతే ఈ ఫీల్డ్ లెవెల్లో పనిచేస్తూ ఉంటారో ఉద్యోగులు కానీ, అలాగే ఆఫీసుల్లో కార్యాలయాల్లో పనిచేస్తున్న ఉద్యోగులందరికీ కూడా మానసిక ఒత్తిడి అనేది ఎప్పుడు ఉంటుంది. ఆ మానసిక ఒత్తిడిని తట్టుకోవడానికి వీళ్ళందరూ కూడా మనోధైర్యంతో ఉండడానికి, అలాగే శారీరకంగా అలాగే మానసికంగా కూడా సంసిద్ధంగా ఉండి ప్రజలకు సేవలు అందించడానికి వీళ్ళు ముందుగా ఉంటారు. కాబట్టి వీళ్ళందరినీ కూడా మరి ఈ క్రీడోత్సవాల్లో పాల్పంచుకోవడానికి మేమంతా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ 2 రోజులు ఇక్కడ జరుగుతుంది ఈ కార్యక్రమం అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తాం. కార్యక్రమాలకు ఇచ్చేసిన మన సహోదరులందరూ, మన ఎంప్లాయీస్కి అందరికీ నా ధన్యవాదాలండి. గెలిపోవటంలో ఎప్పుడూ సహజంగానే ఉంటాయి, ఒకరు గెలవచ్చు, ఓడిపోవచ్చు, కానీ అందరం సమతుల్యంగా సరదాగా ఆడుకుంటూ పాడుతూ మన రొటీన్ వర్క్లో కంటే చక్కగా క్రీడల్ని ఎంకరేజ్ చేసుకుంటూ మన స్నేహపూర్వకంగా ఆడుకోవాలని మరి ఒకసారి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. మరి ఈరోజు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వారు మన జిల్లా స్థాయి జోన్ 2కి సంబంధించిన క్రికెట్ సెలక్షన్స్ కమిటీ టోర్నమెంట్ ఈరోజు ఏఎస్ఆర్ స్టేడియం ఏలూరులో కండక్ట్ చేస్తున్నారు. మరి ఇక్కడ కూడా మంచి టీంని సెలెక్ట్ చేసి రాష్ట్ర స్థాయిలో జరిగే పోటీల్లో కూడా మన జోన్ 2 మంచి విజయం సాధించి మన జోన్కి మంచి పేరు ప్రఖ్యాతులు తీసుకురావాలని కోరుకుంటూ, వారికి ఎటువంటి సహాయ సహకారం కావాలన్నా డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ డే తరఫున మేము చేస్తామని మీకు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం సార్. ఆశ్రమ్ క్యాన్సర్ కేర్, ఆశ్రమ్ హాస్పిటల్స్ ఏలూరు సంయుక్త పశ్చిమ గోదావరి జిల్లాలోని అత్యుత్తమ క్యాన్సర్ వైద్యం మన ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ లో సెంట్రల్ ఆంధ్రాలో తొలిసారిగా 6 డాఫ్ టెక్నాలజీ ద్వారా రేడియోథెరపీ ట్రీట్మెంట్స్ అందిస్తున్న మన ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ బ్రెస్ట్ క్యాన్సర్, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్, జీర్ణాశయ క్యాన్సర్, బ్రెయిన్ క్యాన్సర్, నోటి క్యాన్సర్, గొంతు క్యాన్సర్, ఊపిరితిత్తుల క్యాన్సర్, బోన్ క్యాన్సర్, అండాశయ క్యాన్సర్, మూత్రకోశ క్యాన్సర్, ప్రొస్టేట్ క్యాన్సర్, చర్మ క్యాన్సర్, ఇలా క్యాన్సర్ వ్యాధి ఏదైనా చికిత్స ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ లోనే. బ్రాక్కిథెరపీ, కీమోథెరపీ, రేడియోథెరపీ, సర్జికల్ ఆంకాలజీ సేవలు 24 గంటలు అందుబాటులో. డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ, ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్, ప్రముఖ ఇన్సూరెన్స్ కంపెనీల గుర్తింపు పొందిన హాస్పిటల్ మన ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ హాస్పిటల్. ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ NH5 మల్కాపురం, ఏలూరు, ఆంధ్రప్రదేశ్. ఫోన్ నెంబర్స్ 08812 288 299 94910 44836.